హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈ డే వచ్చేసి చాయ్ తాగిన తర్వాత ఉగ్గాని వేస్తూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్కి బరుగులు చూపించాను కదా, నానబెట్టేసి ఉగ్గాని ప్రిపేర్ అయితే చేసేసాను. ఇంకా వీడియో తీయలేదు, గుర్తులేదు, తీద్దాము అనేసి స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత అయ్యో నేను షూట్ చేసుకోలేదే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా చాలా అయితే వేసేసాను. ఎంత మిగిలింది అంటే నేను మాత్రం తినలేదు, తర్వాత తినేసానులేండి. ఇంకా అంజలి పవన్ అక్క సీమంతము నాకు ఎలా అనిపించిందంటే మొన్ననే కదా ప్రెగ్నెన్సీ వ్లాగ్ అనేది షేర్ చేశారు. అప్పుడే సీమంతం కూడా వచ్చేసింది. అంటే వీళ్ళు ఫస్ట్ షూట్ చేసేసుకొని ఆ తర్వాత ఎడిట్ చేసేసి తర్వాత వేస్తుంటారు అనేసి నాకు కొంచెం అర్థమయ్యింది. ఇప్పుడు పాపం తన స్టమక్ ఎంత పెద్దగా అయిపోయింది అంటే పాత వీడియోస్ మనకు పోస్ట్ చేసింది అలానే ఉండాలండి. ఇప్పుడు డైరెక్ట్గా 3 మంత్స్లో 2 మంత్స్లో 1 మంత్లో ప్రెగ్నెన్సీగా ఉన్నామని చెప్పినప్పుడు ఏమవుతుంది, దిష్టి తగులుతుంది అని అంటారు పెద్దోళ్ళు. అలా ఉండి ఇంకా అది ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఏదన్నా సమ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి తీసేయడం అలా జరుగుతుంది. అలా కాకుండా ఇలానే బెస్ట్ అనుకోండి. మొన్న ప్రెగ్నెంట్ ఉన్నాను అనేసి చూపించిందా, ఇప్పుడు మాత్రం సీమంతం వ్లాగ్ వచ్చింది. ఆ వ్లాగ్ చూశాను కానీ అది మనం అనుకున్నంత ఇది లేదు. ఒక షాప్ వాళ్ళు సీమంతం చేశారన్నమాట, కానీ మంచిగా క్యూట్గా అనిపించింది అది కూడా. ఇంకా నేను ఇక్కడ ఏమేమి చేస్తున్నాను, పల్లీల పొడి చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ స్టార్ట్ చేసేసాను అన్నమాట. ఇంకా చపాతీ కూడా ఒక వైపు వేస్తూ ఉన్నాను. చపాతీ, పప్పు, బెండకాయ ఫ్రై అవల్ల చేసేసి ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినేటప్పుడు గుర్తు రాలేదు తీద్దాము అనేసి, ఎందుకంటే హడావిడిగా ఉంటుంది. ఫస్ట్ నువ్వు అన్నం వేస్తావా లేకపోతే ఫోన్ చూస్తావా అన్నట్టు అట్లా అంటుంటారన్నమాట. ఇంకా అక్కడ స్కిప్ చేసేసాను. నేను ఆ అన్నం తిన్నాను కానీ మళ్ళీ ఎందుకో నాకు గోధుమ పిండి దోశలు వేసుకొని తినాలి అనిపించింది. అందుకనేసి ఇక్కడ పిండిలో జీలకర్ర, ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవల్ల యాడ్ చేసేసుకొని ఇలా అయితే దోశలు అయితే వేసేసుకున్నాను మంచిగా. ఆఫ్టర్నూన్ టైంలో ఇవి తిన్నాను అన్నమాట. ఆ తర్వాత చల్లగా వర్షం పడేటట్టు ఉంది. ఇంకా స్నాక్స్ ఏమన్నా చేయాల్సింది అని అడిగారన్నమాట హబ్బీ. అందుకనేసి ఇంకా బజ్జీలు వేస్తున్నాను. ఒకవైపు బజ్జీలు వేస్తాను. ఇప్పుడైతే ఈ దోశ అయితే నేను మా అమ్మ తినేస్తామన్నమాట. రైస్ కూడా కొంచెం తిన్నానులేండి, చపాతీ తినలేదు. ఇలా ట్రై చేద్దాము అనిపించింది. అందుకనేసి నాకు కొంచెం తొందర ఎక్కువ, అందుకనేసి ఇది కాలేదు, అప్పుడే పీకేసా. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నావి చాలా షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే, ఒకటి ఉంది, అది పాపం డైలీ అన్లైక్ చేస్తుంది. చూడడం మాత్రం చూస్తుంది కానీ అన్లైక్ ఒక్కటి ఇస్తుంది, కానీ అది ఎవరికి కనిపించదు. అది ఒక్కటే దానికి ఒక్కటే కనిపిస్తుంది. అది ఎందుకు అన్లైక్ చేస్తుంది అంటే ఏమో మనం చెప్పలేం కదా, కొంతమంది బుర్రలు అలా ఉంటాయన్నమాట. ఇంకా డైలీ వస్తుంది కానీ అది యూట్యూబ్ తీసేసింది. నువ్వు డిస్లైక్ లైక్ ఏ దాని మీద టచ్ చేసుకో, అక్కడ నెంబర్ అనేది కనిపించదు. అలా సెట్టింగ్స్ చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఆ డిస్లైక్కి నెంబర్ చూపించదు కానీ నాకు డైరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఒక్క డిస్లైక్ డైలీ వస్తుంది, అది ఎవరు నాకు తెలుసు కూడా, కానీ ఇక్కడ మనం చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే, సో నేను ఏదన్నా దీంట్లో షేర్ చేసినప్పుడు అది మాకే చెప్పింది, అది నీకే చెప్పింది, అది అట్లా ఇట్లా తొటకురా అని మీరు అనుకోవద్దు. మీ పేరు పెట్టి చెప్పినప్పుడు అప్పుడు అడిగితే కూడా బాగుంటుంది. ఎవరో చెప్పింది, ఎవరో పెట్టింది, ఎవరో చేసింది అంటున్నాను కానీ మీ పేరు మాత్రం మెన్షన్ చెయ్యను నేను ఎక్కడ. మీ గురించి అస్సలు కాదు. ఏదో నా కంటెంట్ నాకు ఆ టైంకి ఏది గుర్తుకొస్తే అది పెట్టేస్తా అంతే. ఓకేనా, అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైం అవుతూ ఉంది. బజ్జీలు వేయండి అంటే ఇప్పుడు బజ్జీలు వేస్తున్నాను. ఆనియన్స్వి, మిర్చివి వేయలేదు. మొత్తానికైతే ఆనియన్ బజ్జీసే వేస్తూ ఉన్నాను అన్నమాట. మిర్చివి ఎందుకు వేయలేదంటే ఇంకా పైది ఒక్కటే తింటారు, ఇంకా ఆ మిర్చి అలా ఉండిపోతుంది. నాకెందుకో వేస్ట్ చేసేస్తారు అనిపిస్తుంది. ఇదైతే కొంచెం పిల్లలు కూడా మంచిగా తింటారనేసి ఇవి వేసాను అన్నమాట. మొన్న ఒక వీడియోనో లేకపోతే రోడ్డు మీదనో చూసాను ఇవి. అప్పటి నుంచి తీసుకోవాలి అనిపించేది నాకు,
కానీ ఈ మధ్య చాలా తక్కువ అయిపోయింది ఫుడ్. అందరి దిష్టి తగిలేమో ఫుడ్ మాత్రం చాలా తక్కువ అయిపోతుంది. అందుకనేసి ఇంట్లోనే వేసానన్నమాట. నిజంగా మనం ఇంట్లో వేసుకుంటే అసలు ఎంత బెస్ట్ అనుకున్నారు. బయట 10 రూపీస్కి 2 1 వస్తుంది బజ్జీ. ఈ ఇంట్లో వేసుకుంటే ఎన్ని అయినాయి అంటే అసలు తిని కూడా మిగిలినట్టు అయిపోయింది అనుకోండి. 50 రూపీస్ 60 రూపీస్ పెట్టే కన్నా ఇలా తెచ్చి వేసుకోవడమే బెస్ట్ అనిపించింది నాకు. అందుకనేసి మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కేజీ పిండి అయితే తెచ్చుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఉగ్గానీలోకి దానిలోకి వేసుకోవాలి కదా. ఉగ్గానీకి బజ్జీలు లేకపోతే అసలు తినలేరు. అట్లా అనేసి ఇంకా అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను నేను. డైరెక్ట్గా మనమే ఇన్స్టెంట్ రెసిపీస్ షేర్ చేసేసుకోవచ్చు. చేసి పిల్లలకి హబ్బీకి కూడా పెట్టవచ్చు మంచిగా. బయటివి కూడా తినవచ్చులేండి, తినకూడదని కాదు, కానీ కొంచెం మనీ కొంచెం సేవ్ అవుతుంది. నాకైతే భలే నచ్చింది అన్నమాట. అర్ధ కిలో తెచ్చుకుంటే పిండి మొన్న 3-4 టైమ్స్ వేసాను నేను. అది నాకు కొంచెం షాక్ అనిపిస్తుంది అట్లా. సో ఇదైతే రెడీ అయిపోయింది. మా అమ్మ వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు అవుతాయా, ఎప్పుడెప్పుడు తీసుకొని బయటికి వెళ్ళి కూర్చొని తిందామా అనేసి. ఇంకా లాస్ట్ కొంచెం పిండి మిగిలింటే ఇలా ఇంకా చిన్నగా అలా వేసేసుకున్నాను. ఇంకా నా బ్లాగ్ ఎలా అనిపించింది మీకు? ఫైనల్లీ ఇన్ని మిగిలాయి అన్నమాట. ఇంకా ఇవి కూడా కొంచెం సేపు ఆగితే ఫినిష్ అయిపోతాయి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బయటకు కిసేసు.